సార్ నమస్కారం సార్. నమస్తే. ఇది మాది అది సంవత్సరం నుంచి అదే మాట చెప్తాను సార్. అన్న మీరు ఏమనుకుంటున్నా అసలు ఏంటి వాటి వాటి ఆశమాసి ఎవరు అనుకుంటున్నా అన్న మల్లన్న కానీ వాసలక్ష్మి కానీ ఉండి కలపరా అంటే మీరు స్టూడియోలోకి రావాలన్నా. నేను మనోడిగా మీరు నా వాళ్ళు కాబట్టి నేను రెస్పాండ్ అవుతున్నా. నేను మీరు నా వాళ్ళు కాబట్టి రెస్పాండ్ అవుతున్నా. ఇట్లా ఒకవేళ మీరు మాట్లాడతాను చెప్పు, నేను సాయంత్రం లైవ్ పెడతాను. నేను ఎవరితోటి ఛానల్లో లైవ్ పెడతాను నేను. అంత సార్ మా అటువంటి వాళ్ళు అంత లైవ్ లో రావడం అది కరెక్ట్. మరి ధైర్యం లేనప్పుడు ఎందుకు చేస్తారన్న? అన్న నేను ఒకటి మీరే ఏదో ఒకటి అట్లా చేస్తున్నా అంటే మీకు ఇప్పుడు అన్న నీకేమర్థమవుతుందన్న? నీ సమస్య నువ్వు లైవ్ లోకి రాకుంటే ఎవరు పరిష్కారం చేస్తారు అనుకుంటున్నావు అన్న? సమస్య మీకు వచ్చింది, మీరు లైవ్ లోకి రమ్మంటే మీరు లైవ్ లోకి వస్తే సమస్య పరిష్కారం అవుతుంది. మీ లైవ్ లోకి రాకుండా మేము బదనం అవుతా అని భయపడుకుంటే మీ సమస్య ఎట్లా పరిష్కారం చేస్తాం మనం? మేము మన పద్మశాలి సమాజంలో ప్రతిరోజు ఒక 40-50 సమస్యలు మా దగ్గరకు వస్తాయి. వచ్చినప్పుడు మా జాతి బిడ్డలు కాబట్టి ఆ సమస్యలు పరిష్కారం చేయాలని మాకు ఉంటది. మీరు లైవ్ లోకి రమ్మంటే రారు. లేని సమస్య చెప్పు అంటే ఆన్ ది రికార్డు చెప్పరు, భయపడతారు. ఎట్లా పరిష్కారం అవుతుంది అన్న సమస్య పరిష్కారం? ఇది కాదన్న, దయచేసి చెప్తున్నా. మీకే కాదు, నేను ప్రతి పద్మశాలి బిడ్డకి చెప్తున్నా. ధైర్యం చేస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది, లేకుంటే పరిష్కారం కానే కాదు. ఉంటా అన్న. జయ పద్మశాలి.